ఎక్స్క్యూజ్ మీ, స్వీట్స్. మ్యారేజా? చిచి కాదు, మా తమ్ముడికి నీటిలో ర్యాంక్ వచ్చింది. మీ వాడు ఎవరు స్టూడెంట్ గా? యావరేజ్ స్టూడెంట్ అయితే ర్యాంక్ రాకూడదా? ఐపీలో మా వాడు కన్నా స్కోర్ తక్కువ, 10th లో మా వాడు కన్నా స్కోర్ తక్కువ, మరి నీటిలో ర్యాంక్ ఎట్లా? ఏదైతే ఏంటి, ఇప్పుడైతే ర్యాంక్ వచ్చింది కదా. అర్థమైందిలే, 24 గంటలు చేపను దోయినట్టు దోగుంటావు. వాడి మెంటల్ హెల్త్ ఎట్టుందో చూడు. ఎవరు చెప్పారు నీటిలో ర్యాంక్ రావాలని 24 hours చదవాలని చెప్పేసి? దెన్ హౌ? మాదాపూర్ అన్ అకాడమీ. ఇక్కడ ర్యాంక్ రావడమే కాదు, ఎడ్యుకేషన్ కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉంటది. స్ట్రెస్ ఫ్రీయా? కస్టమైజ్ టీచింగ్, ఇంకా వాళ్ళకి స్టడీస్ తో పాటు డైలీ యోగా అండ్ వీక్లీ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటాయి. వెయిట్ ఏంటి, యోగా స్పోర్ట్సా? మరి చదివే టైం ఎక్కడ ఉందైనా? అబ్బా, మనం అందరం ఎంత టైం వర్క్ చేస్తాం? మహా అయితే 8 to 10 hours. మరి టీనేజ్ పిల్లలు కూడా అంతసేపు చదవగలరు కదా. మనం పర్ఫెక్ట్ గా టీచింగ్ ప్లాన్, ప్రాపర్ గైడెన్స్ అండ్ బెస్ట్ ఫ్యాకల్టీ ఇస్తే చాలు. బెస్ట్ ఫ్యాకల్టీ అంటే జూనియర్ లెక్చర్స్ కదా? టాప్ నాచ్ ఐఐటి అండ్ ఎన్ఐటి ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా 20 to 40 years. స్టడీ అవర్స్ లో కూడా వాళ్ళే వీళ్ళకి తోడుగా ఉంటారు. అప్పుడు యావరేజ్ స్టూడెంట్ అయితే ఏంటి, టాప్ స్టూడెంట్ అయితే ఏంటి, మన గోల్ ఐఐటి అయినా, జేఈ అయినా, నీట్ అయినా పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తోడు ఉంటే ఎవరికైనా ర్యాంక్ వస్తుంది. అండ్ ఇట్స్ పాసిబుల్ విత్ మాదాపూర్ అన్ అకాడమీ. వై మాదాపూర్ అన్ అకాడమీ సో స్పెషల్? మన ఐటీ టీమ్ అంతా ఎక్కడి నుంచి వస్తున్నారు అనుకుంటున్నాం? ఇంకెక్కడి నుంచి? 15 years గా ఐటీ ట్రైనింగ్ చేస్తున్న క్వాలిటీ తాటి నుంచే కదా. మాదాపూర్ అన్ అకాడమీ కూడా వాళ్ళే రన్ చేస్తున్నారు.